కిలా వరంగల్ ఈద్గా అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ₹1 కోటి నిధులతో చేపట్టనున్న పనులకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి ప్రార్థనలు నిర్వహించి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుంటూ సుధారాణి, గ్రేటర్ వరంగల్ బాల్దియా కమిషనర్ చాహద్ బాజ్పేయి, ఏఎస్పీ శుభం ప్రకాష్, డిఆర్ఓ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, గతంలో తాను వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈద్గా అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ జబ్బర్ ద్వారా అభివృద్ధి పనులపై మెమోరాండం అందించిందని తెలిపారు. ఈద్గాలో నీరు నిలిచిపోవడం, సైడ్ వాల్స్ కురింగిపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేని వంటి సమస్యల పరిష్కారానికి ₹1 కోటి మంజూరు చేశామని పేర్కొన్నారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఈద్గాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కబ్రస్థాన్ పరిసరాల్లో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పండుగల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని తొలగించి శుభ్రత, సున్నం చేయడం వంటి పనులు చేపడుతున్నామని తెలిపారు. ముస్లిం పండుగల సందర్భంలో ప్రజలు నమాజ్ అనంతరం కబ్రస్థాన్కు వెళ్లి ప్రార్థనలు చేస్తారని, అలాంటి సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 38వ డివిజన్లో ₹95 లక్షలతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మేయర్, కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి వివిధ డివిజన్లలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగిస్తున్నారని అన్నారు. మహమ్మద్ అబ్దుల్ జబ్బర్ మాట్లాడుతూ, ₹1 కోటి శాంక్షన్ చేయించినందుకు మంత్రి కొండా సురేఖకు మరియు సీఎం, వరంగల్ మేయర్, కమిషనర్ మరియు కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు, ఈద్గా మసీద్ కమిటీ సభ్యులు, ఎంఏ జబ్బర్, ఎండి చాంద్ పాషా, ఎండి అలావుద్దీన్ సంజరీ, మిర్జా హసనాలీ బేగ్, ఎండి అలావుద్దీన్ సంజరీ, మిర్జా హసనాలీ బేగ్, ఎండి మ్యాషుక్, ఎండి ముఖబీర్, యాకూబ్, మోయిన్, సాదిక్, అష్రఫ్, సలీం, మహబూబ్ జానీ, షర్ఫుద్దీన్, రబ్బానీ, అజ్జు, దస్తగిరి, ఇబ్రహీం, అంకుష్ తదితరులు పాల్గొన్నారు. ₹1 కోటి మంజూరైన సందర్భంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఇచ్చేసినటువంటి మరి మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఏఎస్పీ గారికి, డిఆర్ఓ గారికి, కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇది నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళు దీనికి ప్రాబ్లం ఉంది అని అడగడం జరిగింది. అప్పుడు మధ్యలో కూడా ఒకసారి ఇక్కడ గోడ కూడా వాటర్ నిలబడడం వలన గోడ కూడా కూలిపోతే అప్పటికప్పుడు గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఇది ఎప్పటికైనా కూడా ప్రమాదమే, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని చెప్పి ఎప్పుడొచ్చినా ఈ కమిటీ వాళ్ళు పదే మమ్మల్ని అడగడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ₹1 కోటి ఫండ్స్ దీనికి మంజూరీ ఇస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఎవరు కూడా మామూలుగా ముస్లిం పండుగలు వచ్చినప్పుడు, ముఖ్యంగా రంజాన్ వచ్చినప్పుడు ఏది కూడా ముట్టుకునే వాళ్ళు కాదు. వీళ్ళే ఏదైనా ఉంటే నీట్గా చేసుకోవడము, ఖర్చులు పెట్టుకోవడము ఆ మసీద్ వాళ్ళే చేసేవాళ్ళు. కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి మసీదును కానీ, మరి అదేవిధంగా వీళ్ళ సమాధుల ఉంటుంది కబ్రస్థాన్ కానీ, ఎందుకంటే వీళ్ళు పండుగలు అంటేనే కబ్రస్థాన్, వాళ్ళ చనిపోయిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగలే ముస్లిమ్స్ చేసుకుంటారు. మరి ఇక్కడ నమాజ్ కాగానే వాళ్ళు వెళ్ళి అక్కడ దండలేసి వాళ్ళను గుర్తు తెచ్చుకొని మరి అది చేస్తారు. అక్కడ కూడా చెట్లు మొలిసి అసలు సమాధులు కనపడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ప్లస్ ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఎట్లా చెట్లు మొలిచింది అంటే, మళ్ళీ రంజాన్ పండుగ వరకు అది చాలా మొత్తం ముగ్గురుగా మొలిసి మనిషి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ప్రతి సంవత్సరం కూడా మేము సున్నాలు వేయించడము, అదేవిధంగా ఇవన్నీ కూడా క్లీన్ చేయించడము, కొన్నింటికే కాదు ప్రతి ఒక్క మసీదుకు కూడా వేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా డెకరేషన్ కూడా, లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా జరుగుతున్న కార్యక్రమాలు. దీనివల్ల వాళ్ళకు ఒక పండగ శోభ అనేది వచ్చి వాళ్ళ చేతుల్లోంచి డబ్బులు ఏం ఖర్చు పెట్టుకోకుండా మంచిగా
హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాము. దీంతో పాటుగా ఈరోజు 38వ డివిజన్లో దాదాపు ఒక 95 లక్షలతోటి వివిధ కార్యక్రమాలు లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్ కానీ, డ్రైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ వీటికి కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాము. చాలా వర్క్స్ మేము శాంక్షన్ చేసాము, టెండర్స్ అయ్యాయి.